అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాట అనే కార్యక్రమంలో ప్రతిరోజు పలకరించుకునేవాళ్ళము. ఈ మధ్యన మేము అన్నిటికీ దూరం అయ్యామా అన్నంత దూరం అనిపించింది కొన్ని నెలలుగా. మనం ప్రతిరోజు ఒక మంచి మాటలో ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకుందామని అనుకున్నాం కదా. మనకి మన 18 శక్తి పీఠాలలో ప్రధానమైన పీఠం మన కాశ్మీర పురవాసిని మన అమ్మ సరస్వతీదేవి. అక్కడ శారదాదేవి భూమి అని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వేదాన్ని అలాగే శాస్త్రాలని అక్కడ అధ్యయనం చేయడంతో పాటు అనేక రకాల రూపంలో శక్తి అమ్మవారు కొలువై ఉంటుంది అక్కడ. అందుకని మనకి పురాతనం మనం వెతకాలన్నా కూడా తెలియని రోజుల్లో ఋషులు చాలా చాలా పెద్ద పండితులు అక్కడ సిద్ధిని పొందిన ప్రదేశం. అందులో మనకి ప్రధానంగా ఏంటంటే మన సతీదేవి అమ్మవారు 18 పీఠాల్లో సతీదేవి అమ్మవారిది కుడి చెయ్యి పడిన భాగం మనకి చాలా ప్రధానమైన భాగం. అలాంటిది మనం ఎన్ని సంవత్సరాలుగా మన ప్రధానమైన భాగానికి మనం దూరంగా ఉన్నాం. కొన్ని కారణాలు, కొన్ని రోజులు ఇలాగా కొన్ని రకాలు జరుగుతూ ఉంటే కానీ దేని విలువ ఏంటో మనకు తెలియదు. అలాగా మనకి మన ఆదిశంకర్ల వారు వచ్చి మనకి అక్కడ చక్కగా అమ్మవారిని పునఃప్రతిష్ఠించి సర్వజ్ఞ పీఠంగా ఆయన అధిరోహించి సత్యాన్ని జ్ఞానాన్ని ఒక యజ్ఞంగా చేసి మనకు నిరూపణ చేసి వెళ్ళారు. అటువంటి శారదాపీఠాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి, మన భాగంలోకి తెచ్చుకోవాలి. మన ఉత్తరాధికారి గారు శ్రీ శృంగేరి శారదాపీఠం విధుశేఖర భారతీ స్వామి వారు కూడా చక్కగా మనకి వివరంగా చెప్పారు. ఖచ్చితంగా స్వామివారి మాటల ప్రకారమే కాదు, అందరూ కూడా ఏకకంఠంతో స్వామివారి మాటని చక్కగా స్వీకరించి రాష్ట్రాలని, కేంద్రాలని అన్ని రకాలుగా అన్ని సమాజాల మీద కూడా మనం చేయవలసిన పనిని చేసి ఒత్తిడి చేసైనా సరే నిజాన్ని మళ్ళీ మనం స్థాపించుకోవాలి. మన శక్తి సంపదని మనం మళ్ళీ మన భాగంలోకి తెచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా త్రిశక్తి స్వరూపిణి అయిన ఆ శారదాంబ అనుగ్రహాన్ని పొందాలి. ఖచ్చితంగా ఇందులో అందరూ కూడా భాగస్థులు అవ్వాలి. అందరూ కూడా కామెంట్ చేయటమే కాదు, చక్కగా ఈ సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోల రూపంలో ప్రతి ఒక్కరూ కూడా మీ వాయిస్ని వినిపించండి. అందరూ కూడా మనం ఈ పనిని చక్కగా నిర్వహిద్దాము. స్వస్తి.